హలో అండి. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాతకి ఒక వీడియో చేయాలనిపించింది. ఒక ఆహ్, ఒక కొత్త విషయంతో మీ ముందుకొచ్చాను. ఏంటి పువ్వులు చూపిస్తున్నాను, కొత్త విషయం అంటున్నాను అని అనుకుంటున్నారా? ఇది ఈరోజు నేను గుడికెళ్తే గుడిలో పూజారి ఇచ్చిన దేవుడి దగ్గర ఉన్న చిన్న విరజాజి పూల మాల. ఈ పువ్వు నేను ఈ ప్రోడక్ట్ కొనుక్కొచ్చి 4 డేస్ అవుతుంది. చామంతి పువ్వు. ఈ పువ్వు నేను నిన్న పొద్దున్న దేవుడి దగ్గర పెట్టిన పువ్వు. మీరు ఇది చూస్తే అయితే ఈరోజు మధ్యాహ్నం గుడిలో ఇచ్చారు. దేవుడి దగ్గర నుంచి తీసి పొద్దున్నే గుడిలో దేవుడికి వేశారు. ఇది ఈ పాటికి ఆల్రెడీ వాడిపోయింది. ఇది నిన్న పొద్దున కట్ చేసి దేవుడి దగ్గర పెట్టినా సరే ఇది చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా ఇవి 4 డేస్ అయినా కూడా ఫ్లవర్స్ ఫ్రెష్గా అలాగే ఉన్నాయి. ఇది ప్రొడక్ట్ ఆఫ్ కొలంబియా వాళ్ళది. ఇక్కడ యుఎస్లో దొరికే పువ్వులు అన్నీ కూడా చాలా డేస్ ఉంటాయి, వాడిపోవు అసలు త్వరగా. కానీ ఇది అసలు స్మెల్ వస్తుంది కదా, నాకైతే రూమ్లో ఇది చాలా ఒక ఫింగర్ అంతానే ఉన్నట్టుంది. ఫింగర్ కన్నా 1 ఇంచు పెద్దగా ఉన్నట్టుంది అంతే. తప్పితే నేను ఉన్న రూమ్ అంతా స్మెల్ వస్తుంది, ఈ విరజాజి పూల స్మెల్. ఇవి మాత్రం అసలు ఏ స్మెల్ రావట్లేదు. ఈ పువ్వులు కానీ అలాగే ఇవనే కాదు, నేను బేసిక్గా ఒక్కొక్కసారి రోజ్ ఫ్లవర్స్ కానీ ఇంకా వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ ఆల్డీ నుంచో వాల్మార్ట్ నుంచో అట్లా తెచ్చుకుంటూ ఉంటాను. ఇక్కడ కొన్న పువ్వులు అసలు ఏ స్మెల్ రానే రావు. ఇది మన ఇండియా నుంచి వచ్చింది. ఇండియా నుంచి వచ్చిన ఇంత చిన్న మాల మొత్తం రూమ్ అంతా స్మెల్ వస్తుంది. ఈ విషయానికి వస్తే ఇది పువ్వు కలర్ ఉండడం వల్ల ఇది పువ్వు అని తెలుస్తుంది, కానీ ఇది ఆకుకి ఏ స్మెల్ లేదు, పువ్వుకు కూడా ఏ స్మెల్ లేదు. మనము కంటికి కనిపించే కలర్, ఆకారం, స్మెల్, దీన్ని బట్టి ఒక పువ్వుని పువ్వు అని చెప్తాం కదా. దీనికి కలర్, ఆకారం, స్మెల్ 3 ఉన్నాయి. దీనికి ఉండాల్సిన సహజ గుణాలు అన్నీ ఉన్నాయి, ప్రకృతి ఇచ్చింది ఇది. దీనికి కలర్ ఉంది, ఆకారం ఉంది, స్మెల్ లేదు. స్మెల్ ఎందుకు లేదు అని అంటే ఈ మొక్కని మరి ఏం కెమికల్ వేసి పెంచారో తెలీదు. ఇది ఒక పూటలో వాడిపోయింది. సహజంగా దొరికేది ఏదైనా సరే ఇట్లనే వాడిపోతుంది. ఇది 2 రోజులైనా సరే వాడిపోనే లేదు. మళ్ళీ నేను ఇక్కడ ఇంట్లో చలికాలం కాబట్టి హీటర్ వేసుకొని ఉంటున్నా. నేను ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకుంటున్నారేమో, లేదు. ఇది 2 డేస్ అయినా సరే హీటింగ్ సిస్టమ్ పెట్టిన తర్వాతకి కూడా ఇది అసలు వాడిపోనే లేదు. అంటే నాకు ఇక్కడ ఏం అర్థమైందంటే ఈ కెమికల్స్ వేయటం వల్ల లైఫ్ స్పాన్ అయితే ఇస్తుంది, కానీ సహజ గుణంలో ఒక గుణం మాత్రం తగ్గిందనే విషయం నాకు దీని నుంచి అర్థమైంది. సహజంగా ఉండాల్సిన ఒక ఫ్లవర్కి కలర్, ఆకారము, స్మెల్, మంచి సువాసన, ఈ 3 దీని విషయంలో అయితే, ఈ పువ్వు విషయంలో అయితే కలర్, ఆకారం ఉంది, కానీ స్మెల్ మాత్రం పోయింది. సువాసన ఇచ్చేటటువంటి సహజ గుణం అనేటిది పోయింది. మీరెప్పుడైనా పువ్వులు కొన్నారా? అవి మన ఇండియాలో ఇచ్చే పువ్వులు లాంటి స్మెల్ ఇస్తుందా? అది నిజమైతే నాకు మాత్రం చెప్పండి. అంటే మేబీ నాకు ఒక దగ్గర ఏం క్వశ్చన్ ఉందంటే, మేబీ నేను ఉన్న స్టేట్లో మాత్రమే పువ్వులు ఇలా ఉంటాయేమో, వేరే స్టేట్స్లో పువ్వులు మంచిగా సహజంగా మన ఇండియాలో ఎలా అయితే స్మెల్ వస్తాయో అలాగే ఉంటుందేమోనని ఒక దగ్గర డౌట్ ఉంది. కానీ అది నిజమా కాదా అనేది అయితే నాకు తెలీదు. నేను చూసినంత వరకు అయితే అమెరికాలో పువ్వులు ఎక్కువ రోజులు ఉండడం కోసం కొట్టే కెమికల్స్ కారణంగా అసలు పువ్వులు స్మెల్ రావు అన్న విషయం అయితే నేనున్న 2 స్టేట్స్ నుంచి నాకు అర్థమైన విషయము.
కానీ అమెరికాలో ఏదైనా స్టేట్ ఉందా అలా మన ఇండియన్ పువ్వులు మంచిగా స్మెల్ వచ్చేలాగా? అంటే అన్ని సహజ గుణాలు ఉండేటటువంటి పువ్వులు ఎక్కడైనా దొరుకుతాయా చెప్పండి నాకు.